హలో గైస్, మనమైతే కనుక కొత్తగా అయితే ఛానల్ అయితే కనుక పెట్టాం కాబట్టి మన ఛానల్ పేరు వచ్చేసి డేరింగుల ఫ్యామిలీ అనమాట. నేనైతే కనుక ఇప్పుడు పొద్దున్నైతే టిఫిన్ అయితే చేశాను. పిల్లలు అయితే టిఫిన్ తినేసి వెళ్ళిపోయినారనమాట. ఇప్పుడైతే కనుక మధ్యాహ్నం భోజనానికి అయితే కనుక ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ కోసం అయితే కనుక ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్ కర్రీ కోసము ఆనియన్స్, టమాటా, గుడ్లు అనమాట. ఎలా చేయాలో ఇప్పుడైతే కన్నా చూచేద్దాం రాని మిరుగుని. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాము. అయితే కన్నా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఆవాలు అయితే వేసుకున్నాము కొద్దిగా. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ అయితే కన్నా గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు అయితే కన్నా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మళ్ళీ అయితే టమాటా అయితే వేస్తాము. టమాటా అయితే కన్నా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కర్రీ కోసము ఇప్పుడైతే టమాటా అయితే కన్నా బాగా వేయించుకున్నాను కాబట్టి కారం అయితే దీంట్లోనే వేసేసి బాగా అయితే మిక్స్ చేస్తున్నాము. రెండు నిమిషాలు అయితే కన్నా సిమ్లో అయితే పెట్టుకొని స్టవ్ అనేది వేయించుకున్నాం మనము. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసాం కాబట్టి కొంతసేపు అయితే అంటే ఉడికినాయి అనమాట. మళ్ళీ అయితే ఎగ్స్ అయితే వేసుకున్నాము. చూడండి, ఏంటి పచ్చిగుడ్డ అయితే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇందులో అయితే ఇప్పుడు మనము పచ్చిగుడ్డ అయితే కూడా కొట్టి వేసుకున్నాము. ఎందుకంటే బాగా క్రిస్పీగా అనేది ఉంటుందన్నమాట. చూడండి, గుడ్డ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా గెరిటితో అయితే కన్నా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఎలా వచ్చిందో పచ్చిగుడ్డ అయితే కన్నా. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర, అవి అయితే కన్నా వేసేసుకున్నాం. చూడండి, ఎగ్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను అనమాట.
ఇదైతే కనుక కొంచెం పట్టే మనమైతే మూత పెడతాం. ఇప్పుడు బాగా ఉడికినాయి. ఒక 10 minutes అయితే ఉడికిన తర్వాత అయితే కన్నా మనమైతే చూసేద్దాము. కర్రీ అయితే కన్నా ఒకసారి మూత తీసేసి గరిట అయితే కన్నా ఇలా అయితే కన్నా మిక్స్ చేద్దాం. ఇంకా అయితే ఉడకాలన్నమాట కర్రీ అయితే. అంతలోపు అయితే కన్నా మనము మా ఆయన అయితే కన్నా పొద్దున్నే పచ్చివి శనక్కాయలు అయితే తెచ్చాడు. ఇప్పుడైతే నేను ఉడకబెట్టాను అనమాట. ఇవైతే కన్నా తింటా కూర్చున్నాం మనము. కొద్దిసేపు వేడిగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే దింపాను నేను. చూడండి, వెళ్దాం పండి తిన్నాము. అయితే కన్నా తిన్నాము మనము. మీరు కూడా రండి, కొంచెం అయితే తిన్నాము మనము. ఎగ్ కర్రీ అయితే కన్నా అయిపోయిందనమాట. ఇప్పుడైతే కన్నా మేము గ్యాస్ స్టవ్ పై నుంచి పక్కకైతే కన్నా దింపేసుకున్నాము. మనం రెడీ చేసుకున్న ఎగ్ కర్రీ అయితే ఎలా ఉందో టేస్ట్ కూడా ఇప్పుడైతే కన్నా మనమైతే కన్నా చూసేస్తాం అనమాట. చూడండి, 10 నిమిషాలు అయితే కన్నా ఉడికించిన తర్వాత మూత అయితే తీసేసి గరిటతో అయితే కన్నా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కన్నా ఎగ్ కర్రీ అయితే కన్నా రెడీ అయిపోయింది.